విశాఖ గాజువాక జీవీఎంసీ 85వ వార్డు కొండయ్య వలసలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నియోజకవర్గ వైసీపీ నాయకులు తిప్పల దేవనరెడ్డి, అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందల వెంకటరమణ, అగరంపూడి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఎన్ శ్యాంప్రసాద్, ది లిటిల్ స్టూడెంట్స్ ఫ్రీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి చిట్టి సుజాత, స్థానిక లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ ఎస్ నాగబాబు, 85వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఇల్లపు వరప్రసాద్, టీడీపీ కార్పొరేటర్ మొల్లు ముత్యాల నాయుడు వారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. వచ్చిన అతిథులకు ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము. నాడు భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. భీష్ముడు స్వయంగా చెప్పినది విష్ణు సహస్రనామం. దీన్ని భీమ ఏకాదశి అని, భీష్మ పంచక వ్రతం, భీష్మతిల పద్మవ్రతం అని కూడా అంటారు. భీముడు ఏకాదశి నాడు భోజన ప్రియుడైనా కూడా ఉపవాసం ఆచరించడం వల్ల ఆ రోజు భీమ ఏకాదశి అని సామవేద షణ్ముఖ శర్మ తెలిపారు. ఈ రోజు నుండి 5 రోజులు భీష్మ పంచక వ్రతము పేరుతో భీష్మునికి తర్పణములు ఇవ్వాలని వారు తెలిపారు. భీష్ముడితో పాటు విన్నవారిలో శ్రీకృష్ణుడు ఒక్కడే కాదు, మహాభారతం రచయిత వేదవ్యాసుడు కూడా అనేక వందలాది మంది మహర్షులు పంచ పాండవులతో కలిసి విన్నారు. ఆ రోజు నాడే విష్ణు సహస్రనామం పుట్టినరోజు. అప్పుడు భీష్ముడు కురుక్షేత్రం మధ్య అంపశయ్యలో, అంటే ఒక్కొక్క అంగుళం కూడా బాణాలు చీల్చుకుంటే ఉన్న అంపశయ్యపై నుండే విష్ణు సహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశి నాడు స్వయంగా స్వేచ్ఛ మరణాన్ని సాధించినవాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం 3 రోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృత్తిని పేరిట భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ కార్యక్రమంలో తప్పెడుగుళ్ళు, గరిడలు, చెట్టు భజనలు, వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదారణ ఏర్పాట్లు చేశారు. సిఎస్ఆర్ గ్రౌండ్లో భారీ అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కొండయ్య వలస గ్రామ పెద్దలు, శ్రీ హనుమాన్ ఆదర్శ యువజన సేవా సంఘం సభ్యులు, మహిళలు, పరిసర గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.